హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సో స్పైసీ. మన ఛానల్లో ఇవాళ మీరు చూడబోతున్న రెసిపీ స్పైసీ ఎగ్ మసాలా. ఈ రెసిపీ చపాతీస్లోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. బాయిల్డ్ ఎగ్స్ 8 ఎగ్స్ని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటోలని చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కొత్తిమీర తరుగు, 2 పచ్చిమిర్చి సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. ధనియాల పొడి 1.5 స్పూన్స్, 1.5 స్పూన్స్ కారం పొడి, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/4 స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆయిల్, 1.5 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోండి. ఇవన్నీ మరొకసారి బాగా కలుపుకొని ఆయిల్లో ఈ ఆనియన్స్ని 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేయండి. ఇవన్నీ కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను వేసుకోండి. అలాగే ఇందులో కొద్దిగా పసుపును కూడా వేయండి. కారం పొడిని, మరొక స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో టమాటా ముక్కలని 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. టొమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ధనియాల పొడిని, జీలకర్ర పొడిని, గరం మసాలాని వేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేగనివ్వండి. 2 నిమిషాల తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఎగ్ పీసెస్కి పట్టేలాగా బాగా కలపండి. మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద ఎగ్ పీసెస్ని మగ్గనివ్వండి. ఎంతో స్పైసీగా ఉండే ఎగ్ మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.